రాళ్లవాగు ప్రాజెక్టులో కదలాపురం మండలం సస్యశ్యామలం అవుతుందని ప్రభుత్వ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కదలాపూర్ మండల పరిధిలోని రాళ్లవాగు ప్రాజెక్టును సోమవారం రోజున ప్రభుత్వ శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రాజెక్టు అయినప్పటికీ కదలాపూర్ మండల పరిధిలోని సాగునీరు ఎక్కువ శాతం అందించడానికి అవకాశం ఉందని, దాదాపు 3500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు తెలిపారు. రెగ్యులేటర్ కాల్వ మత్తడి పరిశీలన చేసి వెంటనే నీరు సరఫరా కోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. కాల్వల మరమ్మతు కోసం నిధులు కేటాయించామని, నిర్వహణ బాధ్యత సమర్థులైన వారికి అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అనిల్ కుమార్ గారికి మాట్లాడినట్టే సో మేము ఇమీడియట్గా ఎస్టిమేట్ చేసి ఈ సంవత్సరం ఏం చేస్తుంది మొత్తం క్లీన్ చేసి మనకి వాటర్ పోయేలాగా. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా హెడ్ వర్క్స్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో 1.9 కిలోమీటర్స్ వరకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉంది. ఇది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఇది ఏదైతే ఉందో ఈ జ్యూరిడిక్షన్ 2 కిలోమీటర్ల దూరం రైట్ కెనాల్, ఆ లెఫ్ట్ కెనాల్, ఈ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ అధికారుల దగ్గర ఉంది. ఈ కెనాల్, ఈ రైట్ కెనాల్ ఏదైతే 2 కిలోమీటర్ల తర్వాత 8 కిలోమీటర్స్ దాకా ఫర్దర్ గా అది మూవ్ అవుతా ఉంది. అందులో దాని కింద 2900 ఎకరాల దాకా వాళ్ళది 2700 ఎకరాల దాకా ఈ జిల్లా 5 విలేజెస్ కి ఆయకట్టు ఉంది. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మేము వచ్చి కెనాల్ సార్తో కలిసి మొత్తం చూడటం జరిగింది. నేను ఈఎన్సీ గారు ఈసారి ఎర్లీగానే వర్షాలు వచ్చేటట్టుగా మాన్సూన్ చాలా మనకు అనిపిస్తూ ఉంది. జనరల్ గా మనకి కొంచెం టైం పడుతుంది అనుకున్నాము. సో ఈ కొద్ది పీరియడ్ ని మనం ఉపయోగించుకుని ఇంపార్టెంట్ గా ఏం చేయాలో దాన్ని ప్రాథమికంగా దాన్ని ప్రీమియర్ దీన్ని తీసుకుని దాన్ని ఇమీడియట్ గా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెగిన కాలువ అది ఏదో చెప్తున్నారు, అదేదో అది కట్ అయిపోయి ఉన్న ఆ పార్ట్ చూస్తాము. దాంట్లో కూడా అక్కడ ఏదైనా వేయాల్సింటే మట్టి కూడా ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉన్నాడు, ఆయనతో చేయించేసి అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీరేం అడుగుతున్నారు. రాళ్లవాగు ప్రాజెక్ట్ ని రోజు సందర్శించడం జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కోనాపూర్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉండడం, ఆ తదుపరి 2 కిలోమీటర్ల తర్వాత జైచాల్ జిల్లాకు సంబంధించి వేరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలకు సుమారు 3000 పైచీలకు ఉన్నటువంటి ఆయకట్టుకు ఉన్నటువంటి సందర్భంలో గతంలో కూడా అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులలో ఇక రైతులకు ఈ కోనాపూర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పండి ఏఎన్సీగా ఉన్నటువంటి అనిల్ గారు కూడా చెప్పడం, నీళ్లు తీసుకోలేమంటున్నారు. ఈసారి వర్షాలు రాకముందే అక్కడ కూడా మట్టిని పోసి ఆ కాలువను ఇప్పుడు కూడా మనం సందర్శించే సందర్భంలో చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పని ఒక సూత్రపైన నిర్ణయాన్ని ఈ సందర్భం తీసుకోవడం జరిగింది. మరొక అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయినా ఈరోజు ప్రాజెక్ట్ ఏమో కోనాపూర్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉంది, ఆయకట్టు ఏమో మన జైచాల్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గం సంబంధించి రైతులకు ఉంది. కాబట్టి ఇద్దరి మధ్యలో సమన్వయం చేసుకోవడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ గాని లేదా ఆయకట్టు ఎక్కువ ఎవరికుంటే వారికి ఇవ్వాలని చెప్పని నిబంధనలు ఉన్నటువంటి దాని ప్రకారం ఏజెన్సీ ఒకరికి ఇస్తే బాగుంటుందని సూచన కూడా చేయడం జరిగింది. సార్ అది అధికారులు ఏ విధంగా సమన్వయ కమిటీ వేసుకుని చేసినా పర్వాలేదు, ఏ విధంగా చేసినా ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రాళ్లవాగు ప్రాజెక్టు ఉపయోగంలోకి రావాలి. ఇందులో సాగునీరును ఎవరెవరైతే అలికేషన్ ఇవ్వాలనుకుంటే వారందరికీ ఇవ్వాలని చెప్పని కూడా ఒకటి అనుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు శ్రీ మధుసూదన్ రావు గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3500 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందివ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువును పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. 350